సత్యగ్రంథం గురించి, సత్యదేవుని గురించి కొంత అవగాహన కల్పించాలని, దుర్బోధకులు దొంగ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలని గత సిరీస్లో వీడియోలో మాట్లాడడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మీకు అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం. ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని దూషించాలని అంతకంటే కాదు. జరుగుతున్న అకృత్యాలు, మీ మత విశ్వాసాల మీద కోటలు దుర్గాలు కడుతున్న దొంగ బోధకులు, టాప్ స్టార్ టాప్ హీరోల్లాగా ఫోజులు కొడుతూ బైబిల్లో అక్షరం మొక్క తెలియని వేషధారుల కోసమే మీకు మాట్లాడుతున్నాను. అర్థం చేసుకుంటారని, మీరు మీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగి సత్యదేవుడిని ఎరుగుతారని మా ఈ ప్రయత్నం. బైబిల్ నుండి మరొక అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక బోధకుడు దేవుడు ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు, నాకు 10 చర్చిలు పెట్టమన్నాడు, నన్ను దీవిస్తానన్నాడు, నా కలలో విమానం కొనుక్కోమన్నాడు, ఆడి కారు కొనుక్కోమన్నాడు, సూటు బూటేసి తిరగమన్నాడు అని చెప్తున్న దుర్బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రజలారా, అవగాహన కల్పించుకోండి. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు దేవుడు తన ఆలోచనను, జ్ఞానాన్ని మరుగు చేశాడు. తన బిడ్డల కోసం ఆ మరుగైన జ్ఞానాన్ని మీకు తెలియపరచడం కోసం నిరంతరం మీతో ఉన్నాడు, మీకు దూరంగా లేడు. మీరు ఆయన నుంచి తెలుసుకోవాలని, ఆయన్ని అడిగి తెలుసుకోవాలని మీరు బుద్ధిపూర్వకంగా మర్చిపోవడం వల్లనే ఈ దుర్బోధకులు రెచ్చిపోతున్నారు. మాదిని సత్యగ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మా దేవుడే నిజం అని చెప్తున్న విర్రవీగుతున్న క్రైస్తవులారా, దేవుడు అసలు సృష్టిని ఎందుకు చేయాలనుకున్నాడు? ఈ సృష్టిలో జీవరాశుల్లో కానీ, జంతువులలో కానీ, ఈ విశ్వంలో ఉన్న ఏ వస్తువుని కూడా దేవుడు తన స్వహస్తాలతో చేయలేదు సుమి. ఒక నరుణ్ణి మాత్రమే తన స్వహస్తాలు చేసిన సందర్భం బైబిల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ మనిషి కోసం ప్రాణత్యాగం చేయవలసి వచ్చిందో మీ పాస్టర్ గారు మీకు చెప్తున్నాడా? అతనికి ఆ అంశాల గురించి అవగాహన ఉందా? వారం 4 కథలు రాసుకొచ్చి మీకు వినిపించి కాలం వెలబుచ్చి వాడు పబ్బం గడుపుకుంటున్నారా? ఈలోపే మీకు మరణం సంభవిస్తే మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి గ్రహించుకోండి. పారిపోండి దూరంగా వాళ్ళ దుర్బోధల నుంచి. దేవుడు ఈ లోకాన్ని, అందులో జీవరాశులన్నింటినీ కూడా మానవుని కోసం ఇచ్చానని బైబిల్ లేఖనం చెప్తుంది. ఆ మానవుడికి అంత ప్రత్యేక స్థానం దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఈ మానవుడు ఎవరు? కోటాను కోట్లు దేవదూతలు ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉన్నాయని బైబిల్ చెప్తున్న ధర్మిలా, వాటిని విడిచి మానవుని ఉత్పత్తి నిర్మించడానికి ఉత్పత్తి చేయడానికి గల కారణాలు ఏమిటో మీకు తెలుసా? ఇన్ని గ్రంథాలు, ఇన్ని దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పుడు అందులో ఒకటే సత్యం ఉంటుంది కదా. ఆ సత్యం నీ బైబిల్ అని నువ్వు చెప్తున్నావు కదా, నోటి మాట. దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? నరులను మన దేవుడు, బైబిల్ దేవుడే చేశాడు, మిగిలిన దేవుళ్ళు చేయలేదని చెప్పడానికి నీకు బోధిస్తున్నా, నీకు అబద్ధాలు చెప్తున్నా, పబ్బం గడుపుకున్న ఆ దొంగ బోధకులకు తెలుసా? మీరు ఎప్పుడైనా అడిగారా? ప్రశ్నించకపోతే మీరు కూడా అదే తప్పు చేస్తున్న వాళ్ళు అవుతారు కదా. గొర్రెల్లాగా మీ పేరు సార్థకం చేసుకుంటూ వారు ఏది చెప్తే అది నమ్మి ఒక మతానికి మీరు అనుసరులు అయ్యారా? మీరు దేవుని వారసులు కారా? దేవుని పిల్లలు కానేరరా? ఎలాగుంటే అలా నమ్మేయటమేనా? ప్రశ్నించుకోరా? మూఢత్వంలోకి వెళ్ళిపోతారా? దయచేసి ఆలోచించుకోండి, ప్రశ్నించండి. దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? మన దేవుడే, బైబిలే దేవుడే ఈ సృష్టిని చేశాడంటానికి రుజువులేంటి? దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడు? ఆదికాండం నుంచి 5 కాండాలు మోషేతో రాయించిన దానిలో మనకి ఏం నేర్పాలనుకున్నాడు?
రాజుల గ్రంథాలలో మనకేం నేర్పాలనుకున్నాడు? దావీదు కీర్తనలలో ఏం నేర్పాలనుకున్నాడు? ప్రవక్తల చేత ప్రవచనాలు ఏం చెప్పించాలనుకున్నాడు? ఏం నెరవేర్చాలనుకున్నాడు? ఏం నెరవేర్చాడు? దానివల్ల మానవులు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ దేవుడు దైవత్వం, భూమి మీద ఈ మనిషి జీవితం అసలు ఎందుకు ఏర్పరచబడ్డాయి? దేవుడు అనాది ఆలోచన ఏంటి? కనీసం ప్రశ్న రాదా మీకు? ప్రశ్న వేసుకోలేరా? బైబిల్ని మనం గుడ్డిగా నమ్ముతున్నామా? బైబిల్ దేవుడా, బైబిల్ దేవుళ్ళా? ఏది నిజం? కనీస అవగాహన కల్పించుకుని మీ తప్పు బోధలను, దుర్బోధలను మీరు కనీసం ప్రశ్నించరా? మీ దానిలో ఏముందో, మన బైబిల్లో ఏముందో మనకే తెలియకుండా మీ దేవుడు అబద్ధం, మీ గ్రంథాలు అబద్ధం అని ఎంతకాలం మనం బొంకుతూ, ఎంతకాలం వేరే వాడిని దూషిస్తూ, ఎంతకాలం వేరే మతాలను తోలనాడుతూ కపట జీవితాలు జీవిద్దాం? మీ దేవీ దేవతలు దెయ్యాలు, వేరే మత విశ్వాసాలు, తప్పుడు బోధలు, తప్పుడు గ్రంథాలు అని చెప్తున్న ఈ తప్పుడు మనుషులను మీరు ప్రశ్నించరా? క్రైస్తవ్యాన్ని నమ్ముతున్న, విశ్వసిస్తున్న ఓ విశ్వాసి, ఏది నిజం? ఏది రుజువు? నీకున్న రుజువులేంటి? నీకున్న శాంటిటీ ఏంటి? ఎందుకు నాది సత్యం అంటున్నావు? నోటి మాటేనా? అవి రుజువులతో నమ్మవలసిన అవసరం లేదా? ఈ సమాజానికి మనం సరిగా వాక్యాన్ని విభజించి సత్యాన్ని రుజువులతో నిరూపించడం వలన తప్పుడు బోధను, తప్పుడు విశ్వాసాలను ఆచరిస్తున్న వాళ్ళు సిగ్గుతో సత్యాన్ని తెలుసుకోరా? ఇందుకు కాదా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసింది? ఇందుకు కాదా ఆయన ప్రాణత్యాగం చేసి నిన్ను నన్ను పరిశుద్ధపరిచింది? ఎవరేం చెప్తే నమ్మి మూఢ మతంలో, మూఢ విశ్వాసంలో, మూఢత్వంలోనే మగ్గి తుదకు నరకాన్ని చేరాలనుకుంటున్నావా? ఓ విశ్వాసి, ఆలోచించు. సత్యమేంటో ఎరుగు, ప్రశ్నించు. దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? దేవుడికి నాతో అవసరం ఏంటి? నేను ఒక మానవుణ్ణి కొంతకాలం జీవించి బలహీనుడను, నాతో దేవుడికి అవసరం ఏంటి అనేది కనీసం మేధావుల ముసుగులో వేషధారణ జీవితం అనుభవిస్తున్న, విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆ దొంగలను అడిగి తెలుసుకోండి. దేవుడి ఉద్దేశం ఏమై ఉన్నది? మీరు ఈ ప్రశ్నల ద్వారా తోడేళ్లను గమనిస్తారని, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్లను గమనిస్తారని మేము ఆశిస్తున్నాం. వీటికి ఆన్సర్లు త్వరలో మీకు మా ద్వారా చెబుతాం. బైబిల్ ఎలా నిజం? దేవుడు ఎలా నిజం? దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? ఆ సృష్టిలో మన పాత్ర ఏమిటి? దేవుడు సృష్టించినందుకు మన ద్వారా ఆయన ఆలోచన నెరవేరిందా? మన మీద పెట్టుకున్న ఆశ ఫుల్ఫిల్ అయిందా? ఆయన పర్పస్ మన ద్వారా నెరవేర్చబడిందా లేదా అనేది త్వరలో మీకు ఈ వీడియోల ద్వారా తెలియపరుస్తాం. దుర్బోధలకు దూరంగా ఉండండి.